సిఐటియు ఆంధ్రప్రదేశ్ ఛానల్కు స్వాగతం. డిసెంబర్ 1 నుంచి జనవరి 4వ తేదీ వరకు అఖిల భారత సిఐటియు మహాసభలు విశాఖ వేదికగా ఆర్కే బీచ్లో విజయవంతంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను, ప్రజలను, ఇంకా అనేక వర్గాలను సమాయత్తం చేస్తుంది. అలాగే రేపు జరగబోయే మహాసభలో ఏ అంశాలను, ఎలాంటి విషయాలను డిస్కస్ చేయబోతున్నారు, అలాగే ఏ విషయాలపైన తీర్మానాలు చేయబోతున్నారు అనే విషయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో కలిసి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్తే. సిఐటియు మహాసభలు భారీగా జరగబోతున్నాయి. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో, బహుశా ఇంతకుముందు హైదరాబాద్లో జరిగినట్టునే, అంటే రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టే కానీ మొదటిసారిగా జరుగుతుంటే కానీ చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏ విషయాలపైన మీరు ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నారు మహాసభల్లో? సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 దాకా జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలు మీరున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో, కొత్త ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి, ఆంధ్ర ప్రాంతంలో కూడా మొదటిసారి. అంత ముందర హైదరాబాద్లో జరిగే, ఇప్పుడు విశాఖలో జరగబోతూ ఉన్నాయి. డిసెంబర్ 31 నుంచి 4 దాకా అన్ని రాష్ట్రాలలో అనేక పోరాటాలు, అంటే కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపైన, దేశాభివృద్ధి పేరిట జరుగుతున్న, ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న అంశాలపైన, వాటి మీద పోరాటాలు నిర్వహించిన వాళ్ళందరూ కూడా ప్రతినిధులుగా పాల్గొబోతున్నారు. ఈ సమావేశాల్లో ఈరోజు కార్మిక వర్గం, రైతాంగం, ఇతర సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద చర్చించి దాని మీద రాబోయే కాలం భవిష్యత్ కర్తవ్యాలని ఈ మహాసభలు తీసుకోబోతున్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగి బాధలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎలక్ట్రిసిటీ పేరిట, విద్యుత్ సవరణ చట్టం పేరిట ప్రజలందరి మీద కూడా భారం వేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన వాళ్ళు, స్మార్ట్ మీటర్ను పగలగొట్టండి అన్న వాళ్ళు ఇవాళ అదే స్మార్ట్ మీటర్లు బిగించి పని చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గంలో కూడా విభజించడానికి ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా మేము ముందర బిగించి స్టడీ చేస్తామని చెప్తారు. సో ఇవాళ ఇటువంటి దీనివల్ల ప్రజల మీద భారాలు విపరీతంగా పడబోతున్నాయి. అటువంటి అంశాలు చర్చించడం. ఇవాళ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు. ఒకటి, ఇవాళ ప్రజల సొమ్ములతోటి ప్రారంభించబడిన ప్రభుత్వ రంగ సంస్థలని మానిటైజేషన్ పేరిట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతోంది. మన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు ఏళ్ల తరబడి అక్కడ స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు దాన్ని నిలబెట్టుకోవడానికి. వీటే కాకుండా ఇవాళ కార్మిక హక్కుల్ని కాలరాస్తూ అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కుల్ని నిర్వీర్యం చేసేలా లేబర్ కోడ్లను, 4 లేబర్ కోడ్లను కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెచ్చింది. దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అనుగుణంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేసి నవంబర్ 3 నుంచి మేము అమలు చేయబోతున్నామని చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇవాళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి న్యూ పెన్షన్ స్కీమ్ పేరిట ఉన్న హక్కుని కాలరాశారు. అట్లాగే ఏదైతే ఈపీఎస్ పెన్షన్ ఉందో ఆ పెన్షన్ ఎక్కడ కూడా రివైజ్ చేస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, విఓఏలు, ఉపాధి హామీ కార్మికులు, 108, 104, 102, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇట్లా అనేక స్కీముల్లో పనిచేస్తూ ఉన్నారు. స్కీమ్ వర్కర్లు ఉన్నారు. ఈ స్కీములన్నింటిలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో చూసుకున్నా కానీ దాదాపు 7 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి హక్కులు, వేతనాలు లేకుండా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అలా ఈరోజు మరొక అంశం ఏంటంటే, ఇవాళ అభివృద్ధి పేరిట పేద ప్రజానీకానికి, రైతాంగానికి చెందిన భూముల్ని, ఈ భూముల్ని లాక్కుని కార్పొరేట్లకి కట్టబెడుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా అనేక పోరాటాలు
జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పోలీసుల ఉద్యమాల మీద పోలీసుల నిర్బంధం పెరిగింది. టెక్నాలజీని ఉపయోగించుకుని కూడా కార్మిక వర్గం మీద వాళ్ళ పని ఒత్తిడి పెరిగింది. అంటే ముఖ్యంగా అనేక ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో కార్మిక సమస్యలు మనకి చాలా ఉన్నాయి సార్. అట్లాగే రైతులు వీళ్ళందరి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అవును. అయితే ముఖ్యంగా కార్మికుల సమస్యల్లో ముఖ్యంగా మీరు చెప్పినట్లు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ విధానం అనేది ఒకటి బలంగా ఉంది. ఇప్పటివరకు భారతదేశంలో మనం ఉద్యోగ భద్రత అంటే భారతదేశంలోనే ఉంటుందనేది ఒక అపోహ ఉంది ఇప్పటిదాకా. గతంలో బహుశా భద్రత ఉండి ఉండవచ్చు, బట్ ఒక 50 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు లాస్ట్ 3 decades నుంచి చూస్తే అసలు ఉద్యోగ భద్రత అనే దానికి భారతదేశంలో కూడా అది అస్పష్టంగానే ఉంది. ఇలాంటి వాతావరణంలో ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అనే విధానము భారతదేశంలో ఎప్పటి నుంచి మొదలైంది అసలు? అంటే ఒకప్పుడు రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో డైలీ వేజీ కంటింజెంట్ పేరిట నియామకాలు సాగించారు. డైలీ వేజీ కంటింజెంట్ అయినా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రెగ్యులర్ చేయాలని నిబంధనలు ఉండేవి. వేతనాలు కొంత మొదట్లో తక్కువగా ఉన్న తర్వాత వాళ్ళ వేతనాలు పెరిగిన పరిస్థితి కూడా ఉండేది. ఇవాళ ఆ స్థానంలో ఎటువంటి భద్రత లేని, అంటే ప్రధాన యజమానితో సంబంధం లేదని పేర్కొంటూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ నియామకాలు ప్రారంభించారు. భారతదేశంలో చూసుకుంటే కనుక ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలకి ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చారు. అంటే ఆయన పాశ్చాత్య విధానాలని బాగా తొందరగా తీసుకురాగలరేమో. ఆయన తీసుకురాగలరు. ఎటువంటి విధానాలు తీసుకురాగలరంటే కార్పొరేట్ల విషయంలో మాత్రం ఆయన పూర్తి సాంప్రదాయ విధానాలు అవలంబించి ప్రకృతి వనరులన్నింటినీ కూడా వాళ్ళకి దోచిపెట్టే పని మాత్రం బాగా చేస్తారు ఆయన. బట్ కార్మికులు హక్కులు వచ్చేటప్పుడు మాత్రం హక్కులు కాలు రాసే పని మాత్రం బాగా చేస్తారు. ఆ దాంట్లో భాగమే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 5.5 లక్షల మంది పనిచేస్తూ ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన రాష్ట్రంలో 3,40,000 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు తీర్పులు వీళ్ళకు ఒకటి ఉద్యోగ భద్రత లేకపోవడం, రెండోది కనీస వేతనాలు కూడా అమలు కాకపోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పనిచేయడం, మూడోది ఎటువంటి హక్కులకు ఒక టైంకి, అంటే ఒక వర్కింగ్ అవర్స్కి నోచుకోకుండా పనిచేయడం. ముఖ్యంగా ఏ రంగాల్లో ఎక్కువ ఉన్నారు ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనండి? రెండిటికి భేదం ఏమైనా ఉందా? అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అయితే గవర్నమెంటే నేరుగా అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇయర్లీ కాంట్రాక్ట్లు ఉంటాయి, కాంట్రాక్ట్ రెన్యూవల్ అవుతూ ఉంటాయి. అవుట్సోర్సింగ్ అయితే కనుక మధ్యలో ఒక మీడియేటర్, మధ్యవర్తి ఉంటారు. అయితే చట్ట ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినా కానీ ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగి యొక్క ప్రధాన బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయర్దే. ఓకే. ఇది కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1970 చెప్పేది. ఓకే సార్. అంటే ఒకవేళ ఒక మధ్యలో ఉండి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏది ఉందో, ఏదైనా కనుక చట్ట ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకపోయినా, పిఎఫ్ఈఎస్ఐలు అమలు చేయకపోయినా, ఏదైనా వర్క్మెన్ కాంపెన్సేషన్ అమలు చేయకపోయినా, ఏది అమలు చేయకపోయినా కానీ ప్రిన్సిపల్ ఎంప్లాయర్దే బాధ్యత. చట్టం చెప్పేది ఏంటంటే ఒకవేళ కనుక కాంట్రాక్టర్ డిఫాల్ట్ అయితే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ దాన్ని అమలు చేసి ఆ కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసుకోవాలని చెప్తారు. అయితే మన ఐఏఎస్ అధికారులు చెప్తున్న భాష్యం ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే మాకు సంబంధం లేదు, పని మాత్రం చేయించుకుంటారు, జీతభత్యాలకి సంబంధం లేదు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాబట్టి మాకు సంబంధం లేదు. నేను వాళ్ళందరికీ అనేక సార్లు విజ్ఞప్తి చేస్తాను, మీరు ఒకసారి చట్టాన్ని చదవండి, మీరు చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు, చట్టాన్ని చదివి ఏముందో అప్పుడు మనం మాట్లాడుకుందామని చెప్తాం. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ, ప్రధాన యజమాని వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక 2,40,000 మంది పనిచేస్తారు. ఏ రంగాల్లో ఉన్నారు వీళ్ళంతా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషను, ఇతర శాఖలు. అంటే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు లేని ఆఫీస్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, మంత్రుల పేషీలు కానీ, సెక్రటేరియట్లో పేషీలు కానీ ఏదీ లేవు. మొత్తం కింద స్థాయి ఒక మున్సిపల్లో స్వీపింగ్ దగ్గర నుంచి ఆఖరికి ముఖ్యమంత్రికి మంచినీళ్ళు ఇవ్వాలన్నా కానీ ఈ ఉద్యోగులు అవసరం. చీఫ్ సెక్రటరీ పేషీలో పనిచేయాలన్నా కానీ అవసరం. కానీ వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి మాత్రం వీళ్ళెవ్వరికీ కూడా మనసు రావట్లేదు. ఇది ఒక దుర్మార్గమైన విషయం. ఇందులో మహిళలు కూడా ఉన్నారండి, ఎక్కువ శాతం ఉన్నారండి. దాదాపుగా ఈ 3,40,000 మందిలో 1,10,000 మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్. ఇక్కడ జరుగుతున్న దోపిడీ ఏంటంటే
సుప్రీంకోర్టు సివిల్ అపీల్ 213/2013 కేసులో ఒక తీర్పు చెప్పింది. ఓ రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా ఇతర అవుట్సోర్సింగ్ అయినా ఇతర తాత్కాలిక కేడర్ల ఉద్యోగులైనా కానీ వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగి తాలూకు బేసిక్ వేతనంగా ఇవ్వాలి అని చెప్పి. అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ముందే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లోనే ఈ మినిమం బేసిక్ అనే దాన్ని సాధించుకున్నాం. 2008 నుంచి కూడా అమలైంది. కానీ గత వైసీపీ కాంట్రాక్ట్ సిస్టంలో కూడా మినిమం వేతనం మినిమం టైం స్కేల్ అంటే సంబంధిత క్యాడర్ రెగ్యులర్ ఉద్యోగి తాలూకు బేసిక్ని వేతనంగా చెల్లించాలి. దాన్నే మినిమం టైం స్కేల్ MTS అంటున్నారు. ఈ MTSని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దీన్ని ఉన్న హక్కుని అంటే 2008 నుంచి ఇంకా చెప్పుకోవాలంటే 2005 నుంచి అమలవుతున్న ఒక హక్కుని తగ్గించి జీవో ఇచ్చారు. అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా మూడు కేడర్లుగా విభజించి ఇవ్వాల్సిన జీతాల కంటే కూడా 5 నుంచి 12,000 రూపాయలు జీతాలు తగ్గించి జీవో ఇచ్చారు. అంటే రాష్ట్రాలు వీటిని ఎప్పటికీ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అండి. చట్టం శాసనసభ చట్టం ద్వారా మార్చుకోవచ్చా? ఇక్కడ చట్టం ఏం లేదు. ఒక జీవో ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అంతకు ముందర ఒక హక్కుగా ఉద్యోగులు పొందుతున్నారు. ఒక జీవో ఇచ్చి వేతనాలను తగ్గిస్తూ జీవో నెంబర్ 7ని విడుదల చేసింది గత ప్రభుత్వం. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఒకే తాటి మీద లేకపోవడం వల్ల లేదా ఉద్యోగం ఏమవుతుందో అని ఒక భయంతోటో రోడ్డు మీదకి వచ్చి మొత్తం అందరూ వచ్చి పోరాటాలు చేయగలిగే పరిస్థితి లేదు. ఇటువంటి నేపథ్యంలో వేతనాలు తగ్గించినా కానీ ఆ రెసిస్టెన్స్ పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల అది కొనసాగింది. ఈ కాంట్రాక్ట్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పటిష్టమైన చట్టాలు ఏం లేవండి. అవేవి అమలు కాకుండా ఉండడానికే ఈ విధానం తెచ్చింది. ఓకే, ఉన్న హక్కులన్నీ కూడా కాలరాసి తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవడం, ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం, దానికోసమే ఈ మార్పు తీసుకొచ్చి ఏ రాష్ట్రమైనా తనకు కావాల్సినట్టుగా తను మార్చుకోవచ్చు ఈ కాంట్రాక్ట్. అయితే ఈ మార్పు ఉద్యోగులు ప్రజల అభివృద్ధి కోసం కాక తమ సొంత ప్రయోజనాల కోసం, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మార్చడం తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఈ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నారు. అంగన్వాడీ, ఆశా, ఇందాక మనకు కొన్ని స్కీమ్లు మనం మాట్లాడుకున్నాం. నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు. ఎడ్యుకేషన్లో ప్రధానంగా ఇవాళ సమగ్ర శిక్ష ఈ రాష్ట్రంలో 28,000 మంది పనిచేస్తున్నారు. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ 22,000 మంది పనిచేస్తున్నారు. అలాగే వెలుగు అంటే ఒక వెల్ఫేర్ కోసం తీసుకొచ్చిన సర్ఫ్ పథకం అంటే పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన ఒక పథకం. పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన పథకంలో దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఈ ప్రభుత్వ విధానాల ద్వారా మరింత పేదరికంలోకి నెడుతున్నారు. ఈ ఉద్యోగులు పేదరికాన్ని నిర్మూలించడం కోసం పనిచేయాలి. ఇక మరోది ఉపాధి హామీ పథకం. ఇవన్నీ కూడా అసలు చట్టం చెప్పేది ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన పని పద్ధతులు ఉన్న చోట తాత్కాలిక నియామకాలు చేయకూడదు. ఈ చట్టం వీళ్ళందరూ చేస్తుంది శాశ్వత పని పద్ధతులు ఉన్న చోటే. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగానే నియమించాలి. అలా కాకుండా ఈ తాత్కాలిక నియామకాలు అంటే ఒక చట్టాన్ని గౌరవించి చట్టాన్ని అమలు చేసి ఒక మోడల్ ఎంప్లాయర్గా ఉండాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే ఇవాళ ఒక దుర్మార్గపు యజమానిగా చట్టం ముందు నిలబడున్నారు. ఇప్పుడు ఈ కాంట్రాక్టు ఉద్యోగులకి ఎలాంటి హక్కులు లేవా? అంటే కనీస హక్కులు కూడా లేవా? ఉన్నాయి. చట్టం ఉంది. కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే. ఈ యాక్ట్ ప్రకారం ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కార్మికుడు కేడర్ ఏదైనా కావచ్చు, రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా జీతాలు సౌకర్యాలు ఇవ్వాలి. రెగ్యులర్ ఉద్యోగులతో పర్మనెంట్ కాకపోయినా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు సౌకర్యాలు ఇవ్వాలి. చట్టం ఇది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు కూడా రెగ్యులర్ ఉద్యోగి తాలూకు బేసిక్ అంటే తక్కువ ఇవ్వకూడదనండి. ఒక నేషనల్ హెల్త్ మిషన్ లాంటి చోట కూడా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ మాత్రం కాగితం మీద బాగుంటాయి. ఒక కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించి ఇవన్నీ కూడా వర్తించాలని చెప్తాను. బట్ ఇవేవి కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. మరి కానప్పుడు మనం కోర్టులో కంటెస్ట్ చేయొచ్చు కదా? కోర్టులో కంటెస్ట్ చేయొచ్చు. కోర్టులో కూడా ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు. అలాగే ఇటీవల మరో తీర్పు వచ్చింది. డైలీ వేజ్ ఉద్యోగులు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయమని చెప్పింది.
అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయండి కూడా ఉంది కదా, 5 ఏళ్ళ కంటిన్యూగా చేస్తే పర్మనెంట్ చేయాలని కూడా ఉంది. బట్ ఇవేవి కూడా జడ్జిమెంటే ఉంది. బట్ ఇవేవి ఇప్పుడు చట్టానికి సుప్రీంకోర్టులకి వెళ్ళగలిగే పరిస్థితి లేదు. వెళ్ళినా ఈ తీర్పులు 10 ఏళ్లకో 12 ఏళ్లకో 15 ఏళ్లకో కానీ వచ్చే పరిస్థితి లేదు. ఎంతమంది కోర్టులు ఎక్కగలరు, ఎంతమంది న్యాయం తీసుకోగలరు? అంటే ఒక ఈ చట్టాలన్నీ కూడా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విధానాలు మాత్రం మారట్లేదు. ఇంకా ఇప్పుడు మన రాష్ట్రంలో ఆప్కాస్ అనే దాన్ని తీసుకొచ్చారు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి. అంటే అంతకు ముందర ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉండేవారు, రాష్ట్రంలో వేల సంఖ్యలో ఈ కాంట్రాక్టర్లు ఉండేవారు. ఈ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఎవరంటే ప్రజాప్రతినిధులకి బినామీలు, లేకుంటే ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పునరావాసం కల్పించడం కోసం ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఆదాయ మార్గాలు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఒక ఆప్కాస్ అని చెప్పి గవర్నమెంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా నియామకాలు చేపట్టింది. అయితే ఇదేం పర్మనెంట్ ఉద్యోగంతో సమానం కాదు. అయితే కనీసం ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత నెల జీతం రావడం కానీ, వాళ్ళ పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు కావడం కానీ, వీళ్ళ జీతంలో అక్రమంగా కోతలు విధించకుండా ఉండడం కానీ జరుగుతుంది. అదైతే పర్లేదు, దాని వరకు జరిగింది. అయితే దీన్ని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయత్నం చేసింది, దీన్ని రద్దు చేసి మళ్ళా పాత సిస్టమ్కి తీసుకెళ్లాలని. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ ఒక తీవ్ర ఆందోళన నిర్వహించడంతో దాని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. మేము ఒక కమిటీ వేస్తున్నామన్నారు. కాబట్టి ప్రభుత్వం ఉన్న దాన్ని ఇంకా మెరుగుపరచడం ఎలాగనేది ఆలోచించాలి. రెండోది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు, కొన్ని విధానాలు రూపొందించినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంటుంది. ఇవాళ ఈ ఉద్యోగుల్లో కూడా రెగ్యులర్ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా బతకగలిగితేనే మరింత మెరుగైన సేవలు అందించగలరు. కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిన లేకుండా హక్కులు కాలు రాస్తూ ఈ విధంగా చేయడం అనేది ప్రభుత్వాలు కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైతే మినిమం టైం స్కేల్ MTS ఉందో, ఇది కేవలం గత ప్రభుత్వ హయాం నుంచి 2008 నుంచి అమలైన ఏదైతే విధానం ఉందో, విధానాలకు తిలోదకాలు ఇస్తూ జీవోల్ని ఈ ప్రభుత్వమైనా సరి చేస్తుందని చెప్పి ఎదురు చూస్తాం. ఇప్పుడు మీలాంటి కార్మిక సంస్థలు, కార్మికుల తరపున పోరాడే సంస్థలు, మీరైనా చట్టపరంగా వెళ్ళి వీటిని PLI ఫైల్ చేసి, అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఫైల్ చేసి కార్మికుల తరపున ఫైట్ చేసే అవకాశం లేదంటారా? చెయ్యొచ్చు, కానీ ఒకసారి లీగల్ బ్యాటిల్లోకి వెళ్ళిన తర్వాత ఒక కోర్టు తీర్పులు కూడా ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేని పరిస్థితి. మాలాంటి కార్మిక సంఘాలు మేము చెప్పేది ఏంటంటే, కార్మికులు ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని చెప్తాం. అది చెయ్యలేని పరిస్థితిలోనే తప్పనిసరి అయితే తప్ప కోర్టులకు వెళ్ళొద్దనేది విధానం. ఎందుకు కారణం ఏంటంటే, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ అధికారులందరూ కూడా మీరు కోర్టుకు వెళ్ళారు కదా, రానివ్వండి చూద్దాం అంటారు. ఇది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ. అలా కాకుండా ఏ కోర్టులో వేసిన కేసు అయినా కానీ నెల్లాళ్లలో ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పమనండి, కోర్టులో నా బాధ్యత తీసుకోమనండి, తప్పనిసరిగా వెళ్ళచ్చు. మరి కార్మికుల్లో కూడా రాజీ ధోరణి ఎక్కువ పెరిగిపోయింది. బహుశా ఈ ఉద్యమాలు చేయడం కానీ పోరాటం కానీ ఇంతకు ముందులా లేదు కదా, ఒక 2 దశాబ్దాల క్రితం ఉన్నట్టుగా. అయితే అన్ని చోట్ల అలా లేదండి. గత ప్రభుత్వ హయాంలో కూడా రెగ్యులర్ ఉద్యోగులు కూడా గట్టిగా పోరాడడానికి భయపడిన నేపథ్యంలో ఒక 3 చారిత్రాత్మక సమ్మెలు జరిగాయి. అంటే ఒక రంగా చెప్పుకోవాలంటే ఈ 5-6 ఏళ్ల కాలంలో చారిత్రాత్మక సమ్మెలు కానీ చెప్తున్నాం. అంగన్వాడీలు 42 రోజుల సమ్మె, మున్సిపల్ కార్మికుల 17 రోజుల సమ్మె, సమగ్ర శిక్షా ఉద్యోగుల 22 రోజుల నిరవధిక సమ్మె చేశారు. కొన్ని విజయాలు సాధించారు, జీవోలు సాధించుకున్నారు. వీళ్ళకి ముఖ్యంగా స్థూలంగా చెప్పుకోవాలంటే అంగన్వాడీలు, మినీ అంగన్వాడీల పేరిట అతి తక్కువ వేతనాలు 7,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఎక్స్ప్లాయిట్ చేసేది. ఇవాళ అటువంటి మినీ అంగన్వాడీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లన్నీ కూడా ఇవాళ రెగ్యులర్ కేంద్రాలుగా మారాయి. రెగ్యులర్ కేంద్రాలుగా మారడం వల్ల వాళ్ళ వేతనాలు పెరగడమే కాకుండా వాళ్ళ సెంటర్స్లో మరొకరికి ఉపాధి కలుపుతుంది. దాదాపు 6-7 వేల మందికి కొత్తగా ఉపాధి కలుపుతుంది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబల్ చేసుకున్నారు. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకి పెంచుకున్నారు. సో ఇటువంటివన్నీ కూడా సాధించుకున్నారు. 42 రోజులు సమ్మె చేసినందుకు సమ్మెకాలం వేతనాలను కూడా సాధించుకున్నారు.
అట్లాగే మున్సిపల్ రంగానికి సంబంధించి వాళ్ళు ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అమలవుతున్న వేతనాలు 15,000 క్లాస్ 4 కేటగిరీ, బట్ వాళ్ళు 18,000 తీసుకుంటున్న పరిస్థితి. హెల్త్ అలవెన్స్ పేరిట సమ్మెకాల వేతనాలు కావచ్చు, ఇతర ఇష్యూస్ కావచ్చు, చాలా సెటిల్ చేసుకున్నారు. సమగ్ర శిక్షలో కూడా సమ్మెకాల వేతనాలతో సహా కొన్ని సాధించుకున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే గట్టిగా పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసిన చోటే కొన్నైనా ప్రభుత్వం చేయక తప్పటం లేదు. కాబట్టి పోరాటాలు జరగట్లేదని కాదు, పోరాటాలు జరుగుతున్నాయి. ఈవెన్ ఇండస్ట్రీస్లో కూడా తమిళనాడులో జరిగిన శాంసంగ్ పోరాటం, ఒక మల్టీనేషనల్ కంపెనీస్లో పోరాటాలు, ఏది వాళ్ళ హక్కుల కోసం, యూనియన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆశా వర్కర్స్ అనేక స్ట్రగుల్స్, అంటే దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కార్పొరేట్ సంస్థల్లో కూడా బాగా కాంట్రాక్టింగ్ సిస్టమ్ ఉంది కదా సార్, ఉంది. వాళ్ళ వైపున వాళ్ళ పట్ల మీరు దృష్టి పెడుతుంటారా? వాళ్ళ ఉద్యమాల తరఫు వాళ్ళ పట్ల కూడా ఇప్పటికే వాళ్ళు కూడా కొంత యూనియనైజ్ అవుతున్నారు. కర్ణాటక, అట్లాగే బెంగాలు, అలా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సంఘాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆ ఉద్యోగులు వాళ్ళ సమస్యల మీద పనిచేస్తున్న, కృషి చేస్తున్న. కార్పొరేట్ సంస్థల్లో ఈ సంఘాలు పెడితే వాళ్ళని ఉపేక్షిస్తాయండి ఆ సంస్థలు? మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాయి, బట్ ఉద్యోగులు గట్టిగా నిలబడిన తర్వాత తప్పనిసరి పరిస్థితి రావచ్చు. అయితే విండిక్టివ్ యాటిట్యూడ్ తోటి యాజమాన్యాలు వ్యవహరిస్తున్న పరిస్థితులు కూడా ఘటనలు ఉన్నాయి కొన్ని. అట్లాగే ప్రభుత్వాలు కూడా కార్పొరేట్లకే సహకరిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అల్టిమేట్గా ఒక యునైటెడ్గా వర్కింగ్ క్లాస్ గట్టిగా నిలబడితే యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, దిగిరాక తప్పదు. మా ఎక్స్పీరియన్స్ అదే తెలియజేస్తుంది. అనేక స్ట్రగుల్స్లో కూడా చివరికి మనం అంటే పరిష్కారం కోసం ఏంటంటే ఇప్పుడు లాంగ్ డ్రాన్ స్ట్రగుల్స్, కొద్దిగా ఎక్కువ రోజులు గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మాత్రమైనా పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టే కొన్నైనా మిగిలి ఉన్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంట్రాక్టు ఉద్యోగులకు వచ్చేటప్పటికి ప్రభుత్వ పరంగా ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయండి, ఇటు ఈ కార్పొరేట్ రంగంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయా? బెనిఫిట్స్ వైజ్ అంటే శాలరీ కానీ ఫెసిలిటీస్ కానీ చూసుకుంటే ఎక్కడైనా కార్పొరేట్ సెక్టార్లో అయినా గవర్నమెంట్ సెక్టార్లో అయినా రెగ్యులర్ ఉద్యోగుల కంటే చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. హక్కులేవి లేవు, దాన్ని అయితే ఎవరు హక్కులేం లేవు. అంటే వాళ్ళ ఆలోచన విధానమే దీనికోసం, ఎక్స్ప్లాయిటేషన్ కోసమే ఈ విధానం. అది అంటే పని జరగాలి, ఖర్చు తగ్గించుకోవాలి, ఈ ఖర్చు వాళ్ళ లాభాల్లో యాడ్ అవ్వాలి. అంటే కాంట్రాక్ట్ పద్ధతి ఎందుకు తీసుకొచ్చారంటే మొదట్లో తీసుకొచ్చింది ఏంటంటే ఈ పెన్షన్స్, తర్వాత రిటైర్మెంట్, తర్వాత ఎమాల్మెంట్స్, ఇవన్నీ కూడా లేకుండా చేసుకోవడం కోసం కాంట్రాక్ట్ సిస్టమ్ ఫస్ట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత జీతాల్లో కూడా కోత పెట్టి, లేకపోతే సదుపాయాల్లో కూడా కోత పెట్టడం అంటే అది సరైన విధానం కాదు కదా. అసలు ఆలోచన విధానమే దుర్మార్గం ప్రభుత్వాలది. ఏం చేద్దంటే ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఒక చోట పనిచేసిన తర్వాత ఈవెన్ పెన్షన్ది కూడా అది హక్కే తప్ప అదనంగా ఇచ్చేదేం కాదు. ఇవ్వాల్సిన వేతనంలో కొంత తగ్గించి ఒక చోట క్యుములేటివ్గా చేసి దాని నుంచి ఇవ్వడమే. ఇప్పుడు పిఎఫ్ లాంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ఇవన్నీ ఉద్యోగికి ఉండే హక్కులే. ఒక 30-35 ఏళ్ళు పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆయన జీవితం గడపాలంటే మినిమం అవసరం. ఇవాళ ప్రభుత్వాలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని రకరకాల పెన్షన్లు ఇస్తున్నాయి, మంచిదే. డౌన్ ట్రేడ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. మరి 35 ఏళ్ళు పనిచేసిన ఉద్యోగికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఖచ్చితంగా ఉంది. మళ్ళీ రైల్వేలో ఈ ఓపీఎస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారనేది విన్నాను, అది కరెక్టే అండి? ఆ వైపు అడుగులు పడుతున్నాయి. రైల్వేలో కానీ ఇక్కడ గవర్నమెంట్లో కానీ ఈ పెన్షన్ భారం తగ్గించుకునే నేపథ్యంలో తగ్గించుకోవాలని ఒక కుట్రతోటి న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాయి. కంట్రిబ్యూటరీ సిస్టమ్. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వంలో అయితే దాన్ని సిపిఎస్ అంటున్నాం, లేకుంటే ఎన్పిఎస్ అంటున్నాం, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి. ఈ మధ్యలో ఏదో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చారు. పేరు ఏదైనా ఎందుకు ఇన్ని పిల్లి మొగ్గలయ్యాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించామని చెప్పచ్చు కదా. వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకోవాలి అంతే. తీసుకురావడంలోనే కుట్ర దాగుంది. అదే ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని మళ్ళీ తీసుకురావాలనే ఆలోచన జరుగుతుందని రైల్వే నాయకుల నుంచి విన్నా నేను. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇటువంటిది వస్తూ ఉంటుంది. 9,000 మినిమం పెన్షన్ చేసేస్తున్నారని, సిపిఎస్ వాళ్ళకి, ఈపీఎస్ వాళ్ళకి 9,000 మినిమం పెన్షన్ చేసేస్తున్నారని, లేకపోతే 7,500 చేస్తున్నారని, కనీస వేతనం 700 రూపాయలు అయిపోతుందని, ఇవన్నీ ఫ్లోట్ అవుతాయి.
ఎన్నికలు అయిపోయిన తర్వాత నెల పోయిన తర్వాత మళ్ళీ ఇవి పైకి మళ్ళీ రావు. మామూలు అంటే ఎలక్షన్ ఇది- వాగ్దానాలుగా మిగిలిపోతాయి. వాగ్దాన ఒక ఫ్లోట్ చేయడమే దాన్ని ఏదో జరిగిపోతున్నట్టుగా పాపం దాన్ని వాళ్ళు తీసుకొచ్చిన ఆ ప్రచారంలో పడి కార్మికులు ఉద్యోగులు దాని అంటే ప్రచారం ఎలక్షన్ ప్రచారంలో జగన్ గారు కనుక విశాఖ ఉక్కును నేను కాపాడతాను, నేనే ముందుంటానని చెప్పిన టైప్లో అనమాట. అంతే అంతే ఇవన్నీ అవే. తర్వాత ఈ విద్యారంగంలో ఏంటి సార్, మరి ఈ లెక్చరర్స్కి మరి 400కి 500 కూడా ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. అది మరి దారుణంగా ఉంది కదా కాంట్రాక్ట్ లెక్చరర్స్. అంటే కాంట్రాక్ట్ లెక్చర్ అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న రోజుకి contract 400-500తో కూడా వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి. వాళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాదండి. ఆ. అంటే దోపిడీని ఎన్ని పద్ధతుల్లో చేయొచ్చు అనే దానికి ఉదాహరణ విద్యా వ్యవస్థ, మిగిలిన కాంట్రాక్ట్. అంటే నేను ఇందాక మనం ఇప్పటిదాకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గురించి మాట్లాడుతాం. అవునవును అవును. ఇవి ఒకటే కాదు. ఉమ్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకప్పుడు రెగ్యులర్ ఉద్యోగాలు ఉండేది. ఉమ్, రెగ్యులర్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చాయి. ఉమ్, కాంట్రాక్ట్లో కూడా మొదట 5 ఏళ్ల కాంట్రాక్ట్, తర్వాత 3 ఏళ్ల కాంట్రాక్ట్, తర్వాత 2 ఏళ్ల కాంట్రాక్ట్, ఉమ్. తర్వాత ఏడాది కాంట్రాక్ట్, తర్వాత 6 నెలల కాంట్రాక్ట్, నెల కాంట్రాక్ట్ తర్వాత 3 నెలల కాంట్రాక్ట్. 3 నెలల కాంట్రాక్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో పదవి కోల్పోయారు. 3 నెలల కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చాయి. అవుట్ సోర్సింగ్ కూడా గంటల లెక్కన అవుట్ సోర్సింగ్ కూడా వచ్చింది. అంటే ఒక పంచాయతీలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎన్ని గంటలు పని ఉంటుందో చూసి ఆ 3 గంటలు అనమాట. మిగిలిన రోజు ఏం చేయాలి? ఇది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో. ఇంకా అయిన తర్వాత అతిథి ఉద్యోగాలు వచ్చాయి. గెస్ట్ లెక్చరర్స్, గెస్ట్ టీచర్స్, ఈ గెస్ట్ ఫ్యాకల్టీ మీరు చెప్పి 400-500 గంటకి. ఇది కూడా ఏంటి, గంటకి 400 ఇస్తారు. ఇది వినగానే విని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, గంటకి 400 అంటే బాగానే ఉంది, రోజు 8 గంటలు పని చేసుకుంటే 3000 వస్తుంది. అమెరికాలో అలా జరుగుతుంది. నెల వచ్చేటప్పటికి వాళ్ళకి 75,000 జీతం వస్తాయి అనుకుంటా. గంట వరకు లెక్క కరెక్ట్, 6 గంటలు పని చేయించుకోవడానికి కరెక్ట్. బట్ నెలకి ఇచ్చే జీతం 9,000 దాటకూడదు. ఓహో, మళ్ళీ అక్కడ సీలింగ్ ఉంది. పని చేయించుకోవాలి, జీతం మాత్రం అంతకంటే ఇవ్వకూడదు. ఎంత అడ్వాన్స్ అయిందండి. ఇక్కడతో అయిపోలేదు. గెస్ట్లు అయిపోయిన తర్వాత మిత్రుల ఉద్యోగాలు, గోపాల్ మిత్ర, సాధికార మిత్ర, మళ్ళీ మిత్రాలు పెట్టారు. మిత్రుల ఉద్యోగాలు. ఇది అయిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు. ఈ పేరు చెప్పి తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు. అయితే మన దురదృష్టం ఏంటంటే, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఒక ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే వీటిని క్రియేట్ చేస్తాం. అంటే ఈ గవర్నమెంట్ సెక్టార్ అంటే ఈ కార్మికులను ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేయాలనే విషయం పైన తీవ్రమైన పరిశోధనలు చేస్తున్నమాట. పరిశోధనలు చేసి వాళ్ళందరికీ అసలు అవార్డులు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వ పెద్దలకి, ఈ ముఖ్యమంత్రులకి, మంత్రులకి, ఐఏఎస్ అధికారులకి దానికి అవార్డులు ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఈ ఐఏఎస్లు కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారండి. ఉంటారు. వాళ్ళేనా ఈ రీసెర్చ్ అంతా చేసేది? ఉంటారు. ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, వాళ్ళు అందరు ఐఏఎస్లు అలా ఉంటారని అనలేము. అయితే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఇటువంటి అనేక పద్ధతులు. అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కింద ఇదేమైనా ఇస్తున్నారా? కార్మికులు ఎలా దోచుకోవాలి, లేకపోతే వీళ్ళపై నిబంధనలు ఎలా? అవి వీళ్ళందరినీ కన్సల్టెంట్స్ కింద, కొన్ని కమిటీలకి చైర్మన్లు గాను ఇట్లా. కాబట్టి అవి దానికోసం ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు తల ఊపే పరిస్థితి కూడా ఉండొచ్చు. కొంతమంది, అందరూ ఉన్నారని కూడా అనలేము. నిజాయితీగా పనిచేసేవాడు కూడా చాలా మంది ఉంటారు. అంటే అసలు అంటే ఇంతకుముందు గతంలో కట్టుబానిస విధానం ఒకటి ఉండేది సార్. ఇప్పుడు కట్టుబానిస విధానానికి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఏమైనా తేడా ఉందా, లేకపోతే రెండు ఒకటే అని మీరు భావిస్తున్నారా? ఇది ఇంచుమించుగా అదే. కట్టుబానిస ఆ పదం లేదు కానీ అంతే. అంటే ఏ హక్కు లేనప్పుడు ఏం చెప్తే అది వినాలి, ఏం చెప్తే అది చెయ్యాలి. అంతే కదా. బానిస విధానంలో వాళ్ళకి హక్కులే ఉండవు. పని చేయాలి, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎదురు తిరిగితే హింస. అయితే అప్పుడు బానిస విధానంలో ఏంటంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసి తెచ్చుకుని బానిసల కింద తెచ్చుకునేవారు. తర్వాత కాలంలో తిండి పెట్టి వాళ్ళ చేత పని చేయించుకునేవారు అర్ధ బానిస విధానంలో. ఇప్పుడు ఏంటంటే కొద్దిపాటి జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారు. అక్కడ కనీసం దోపిడీ కనపడేది, ఇక్కడ దోపిడీ కనపడదు. ఏం చేత అంతా సవ్యంగా ఉన్నట్టుంటుంది. అంటే బ్రిటిష్ విధానానికి దీనికి ఏమైనా తేడా అనిపిస్తుంది మీకు? అణిచివేతనండి. ఎక్కడైనా ఇక్కడైనా అణిచివేత. అతి తక్కువ వేతనాలు ఇచ్చి అణిచివేయడం తప్ప మరొకటి అయితే కాదు. మరి స్వాతంత్ర ప్రయోజనం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా ఈ లెక్కన? స్వాతంత్ర ప్రయోజనం లేదని అనుకోలేము, ఉంది. అయితే స్వాతంత్ర ఫలితాలు అందరికీ పొందటం లేదు దేశంలో. ఫలితాలు మెజారిటీ ప్రజానీకానికి అందటం లేదు. ఇది ఇవాళ ఉన్న వ్యవస్థ. రెండోది ఏంటంటే తెల్లదొరలు పోయారు, నల్లదొరలు వచ్చారు.
ఈ ఈ దొరలందరూ కూడా కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇది ఉంది. రెండోదండి, మెజారిటీ ఏ ప్రభుత్వమైనా కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడాల్సిన అవసరం ఉంది, నిజాయితీగా. ఇవాళ ఏంటంటే మెజారిటీ సంక్షేమం కోసం మేము ఉన్నామని చెప్పుకుంటూ అతి కొద్ది మంది ధనవంతులు, కుబేరులు, కార్పొరేట్ల ప్రయోజనం కోసం వీళ్ళ పాలన సాగుతూ ఉంది. ఇది మారినంతకాలం ఆ వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థ మారాలనే సిఐటియు కోరుకునేది. రేపు అఖిల భారత మహాసభలో మీరు ఏ అంశాలపైన ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించబోతున్నారు? ప్రధానంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, అవి ఏవి? ఈ చట్టాలు, మార్పులు, లేబర్ కోడ్లు. రెండోది, ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల కార్మికుల యొక్క జాబ్ ప్రొఫైలే మారిన పరిస్థితి. ఇవాళ ఎటువంటి హక్కులు లేకుండా కోట్లాది మంది పనిచేస్తున్నారు. వలస కార్మికుల దుస్థితి మనం కోవిడ్ టైంలో చూసాం. ఇవాళ గిగ్ వర్కర్స్ పేరిట యాప్ బేస్డ్ స్విగ్గీలు, జొమాటోలు ఇట్లా, అంటే వాళ్ళ యాప్ను డిజేబుల్ చేస్తే వాళ్ళ ఉద్యోగం లేని పరిస్థితి. సింపుల్గా. సో ఇటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అట్లాగే ఈ ఇండస్ట్రీస్లో, అంటే దేశం యొక్క సంపదలో భాగస్వామ్యం వహిస్తూ ఉత్పత్తిలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు తాత్కాలిక క్యాడర్లో. సో వీళ్ళందరి సమస్యలు. అట్లాగే ఇండస్ట్రియల్ గ్రోత్ సంగతి మాట్లాడుతున్నారు. ఆ ఇండస్ట్రియల్ గ్రోత్కి కీలకమైన వర్కింగ్ క్లాస్ గురించి మాట్లాడలేదు. ఓకే, వాళ్ళ పనిచేసి సంపద సృష్టించేది వీళ్ళే. కార్మిక వర్గం పనిచేయకుండా ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి చేసి సరుకులు అమ్ముకోకుండా లాభాలు రావు. డబ్బులను పెట్టుకొచ్చుకుంటే డబ్బులు ఏం పెరగదు. ఉత్పత్తి జరగాలి. ఆ ఉత్పత్తిలో కీలక పాత్ర వహిస్తున్న కార్మిక వర్గం యొక్క సమస్యలు, వాళ్ళ ప్రయోజనాలు ఫోకస్ కావాల్సిన అవసరం ఉంది. దీని మీద కేంద్రీకరిస్తాం. అట్లాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఏ ప్రభుత్వానికైనా కీలకంగా ఉండాలి. దాని ద్వారానే మన ఎకానమీ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగ సమస్య, అందరికీ కూడా ఉపాధి కల్పించాలని. అట్లాగే ఇవాళ మహిళలు వాళ్ళ హక్కుల్ని కాలరాయబడుతున్నాయి. ఈవెన్ ఫ్యాక్టరీల్లో కావచ్చు, పని ప్రదేశాల్లో కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆ సమస్యలు, మహిళా సమస్యలు ఏవైతే ఉన్నాయో, కొన్ని సామాజిక తరగతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి మీద కూడా మహాసభ చర్చిస్తుంది. దానికి భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకుంటుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరేషన్, ఇప్పటికే ఎలక్ట్రిసిటీ రంగంలో రేపు 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఒక పోరాటం, అన్ని రాజధానుల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. కనీస దూరంలో ఈ సమస్యలకు ఏదైనా కొన్నిటికైనా పరిష్కారం ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయడం ద్వారానే ఏదైనా సాధించగలరు. అటువంటి ఐక్య పోరాటాలని సిఐటియు ముందుకి తీసుకెళ్తుంది. కార్మిక వర్గాన్ని అంతా కూడా సంఘటితం చేస్తుంది. ఆ దిశగానే ఆల్ ఇండియా మహాసభల చర్చలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, మొత్తంగా ఏంటంటే ఈ సమాజం మార్పు, ఒక కీలకమైన మార్పు, సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించగలిగే ఒక సమాజం కోసం, దానికి అవసరమైన ప్రత్యామ్నాయ విధానాల కోసం సిఐటియు పనిచేస్తుంది. ఇప్పుడు మహాసభలలో కేంద్ర నాయకులు కానీ లేదా ఫారిన్ డెలిగేట్స్ కానీ ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారా? ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన ఒక 5-6 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు వస్తున్నారు. అలాగే ఆల్ ఇండియా నాయకత్వం, వీళ్ళందరూ కూడా హాజరవుతారు. అలాగే మహాసభ ఆఖరి రోజు జనవరి 4వ తారీఖున పెద్ద ఎత్తున, కనీసం 1,00,000 మందితోటి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ కూడా సిఐటి ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నాం. అంటే మహాసభల మెసేజ్ ఏదైతే ఉందో, కొంతమందిగా ఉన్న డెలిగేట్స్ చర్చలు, సారాంశాలు, ఇవన్నీ కూడా ఆ బహిరంగ సభలో భవిష్యత్ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కార్మిక వర్గం ముందర, ప్రజానీకం ముందర కూడా ఈ మహాసభ సందర్భంగా ఉంచబోతున్నాం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. విశాఖ వేదికగా జరగబోతున్న సిఐటియు మహాసభలు విజయవంతం కావాలని కోరుకుంటూ నాగేశ్వరరావు గారితో చర్చా కార్యక్రమం సమాప్తం. థ్యాంక్ యూ.